గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇవాళ ఏం చెప్పుకోబోతున్నాం మనం? 5th సెమ్లో ఫస్ట్ యూనిట్లో పద్యం అనే టాపిక్లో మధ్యలో ఉన్నాం. నిన్న ప్రాస వరకు చెప్పుకున్నాం. ప్రాసలో 2 రకాలు, సోనెటిక్ టైం, కొలత. అది ఏ విధంగా ఎన్ని అక్షరాలతో ఏ పద్య లక్షణాలతో ఏ విధంగా పద్యాన్ని తయారు చేస్తారనే విధానాన్ని నేర్చుకున్నాం. ఇవల్ల తుది ఉచ్చారణ చట్టం. ఇది చివరి పదం యొక్క ఉచ్చారణ, దాని ప్రకారం పద్యం యొక్క సమరూపత యొక్క నిర్ణయాన్ని సూచిస్తుంది. అనగా అన్ని సాధారణ పద్యాలు చివరి అక్షరాల్లో ఉచ్చరించబడతాయి. సమ్మేళనం పద్యాలకు విభిన్నంగా ఒకే విధంగా ఉచ్చరిస్తారు. కానీ ప్రతి ఎమిస్టిచ్లో ఈ చట్ట ప్రకారం యాసలో రకాలు ఉంటాయమ్మా. ఒకటి చరణం, రెండోది లిథమిక్ స్వరాలు, మూడోది ఎక్స్ట్రా రిథమిక్ పదాలు ఉంటాయి చూడండి, అట్లా ఎక్స్ట్రా రిథమిక్ స్వరాలు, నాలుగోది యాంటీ ఆథమిక్ స్వరాలు. మరి ఈ చరణాలలో ఫస్ట్ చూద్దాం. ఈ 4 రకాలు ఉన్నాయి కదా ఉచ్చారణ పద్ధతిలో, అందులో ఫస్ట్ చూద్దాం. ప్రతి పద్యం యొక్క చివరి అక్షరాలలో అవి ఎల్లప్పుడూ ఉద్ఘాటిస్తాయంట. ప్రతి పద్యం చివరి అక్షరాలలో ఈ చరణాలు అనేవి మనకు ఎల్లప్పుడూ అవి ఉద్ఘటిస్తూ ఉంటాయి. రిథమిక్ స్వరాలు అవి ప్రతి పద్యంలో బేసి లేదా పద్య యాస యొక్క సంకేతాలతో సమానంగా ఉంటాయట. ఇవి ఎలా ఉంటాయి? ప్రతి పద్యంలో బేసి సంఖ్యలు లేదా పద్యలోని యాస యొక్క సంకేతాలతో ఇవి సమానంగా ఉంటాయట. మరి ఎక్స్ట్రా రిథమిక్ ఇవి పద్యం లోపల ఉన్న స్వరాలు. ఈ కారణంగా వాటిని రిథమిక్ స్థానాలుగా పరిగణిస్తారు. పద్యం లోపల ఎన్ని స్వరాలు ఉన్నాయి, అది ఏ స్థానంలో ఉండాలనేది ఈ ఎక్స్ట్రా రిథమిక్ స్వరాలను చూపిస్తుంది. యాంటీ ఆథమిక్ స్వరాలు రిథమిక్ యాసను కలిగి ఉన్న ఒక అక్షరం పక్కన మరొక ఉచ్చారణ అక్షరం కనిపించే సందర్భంలో ఇవి సంభవిస్తాయి. సాధారణంగా కవులు వారు ఏం చేస్తారు? దృష్టిని ఆకర్షించదలిచిన పదాన్ని హైలైట్ చేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు? యాంటీ అరిథమిక్ స్వరాలు ఇవి యాసను కలిగి ఉన్న ఒక అక్షరం పక్కన మరొక ఉచ్చారణ అక్షరం కనిపించే సందర్భంలో ఇవి సంభవిస్తాయి. సాధారణంగా కవులు ఏం చేస్తారు? ఈ కవులు పద్యాన్ని రాసేటప్పుడు ఏ పదంతోనైతే ప్రజల మనసును, చదివే వాళ్ళ పాఠకుల మనసులను ఆకర్షించగలుగుతామో అట్లాంటి పదాలని ఇందులో హైలైట్ చేయడం జరుగుతుంది. ఆ హైలైట్ చేసే పదాలని యాంటీ ఆథమిక్ స్వరాలు అంటారు. ఇంకొకటి సినాలెఫా. ఈ ముఖ్యమైన కవితా బొమ్మ ఒక పద్యం యొక్క మెట్రిక్ని నిర్ణయించడానికి మరియు సర్దుబాట్లు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా ఒకే అక్షరం వల్లే లెక్కించడం, అచ్చులో చివరి ముగింపు మరియు తదుపరి పదం యొక్క ప్రారంభ అక్షరం యొక్క మొదటి అచ్చుపై ఆధారపడి ఉంటుంది. ఎలా ఉంటుందట? ఇది ప్రధానంగా ఒకే అక్షరం వల్లే లెక్కించడం, అంటే ఒకే అక్షరం వల్లే అచ్చులోని చివరి ముగింపు, ఏదైతే అచ్చుతో చివరిగా ముగించబడుతుందో అది, మరియు తదుపరి పదం యొక్క ప్రారంభ అక్షరం, ఏ అక్షరం అయితే ప్రారంభమవుతుందో ఆ అక్షరం వాటిపైన ఈ అచ్చు ఆధారపడి ఉంటుందట సినాలెఫా అనేది. దీని నియమాలు డిఫ్తాంగ్ మరియు ట్రిప్టాంగ్ మాదిరిగా ఉంటాయట. మరో మాటలు చెప్పాలంటే స్వరాలు ఒకే స్ట్రోక్లో అచ్చులు ఉచ్చరిస్తారు. ఈ కారణంగా ఇది ఒకే అక్షరంగా పరిగణించబడుతుంది. ఈ అక్షరం లేనందున ఈ పదం దేంతో ఉంటుందట? హెచ్తో ప్రారంభమైనప్పుడు అదే జరుగుతుంది. దాన్నే ఫోన్మే అంటారు. కవితా లైసెన్స్లు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ లైసెన్స్లను ఒక
ప్రాసకు మరియు ఒక నిర్దిష్ట కొలతకు సర్దుబాటు చేయడానికి వనరుగా ఉపయోగిస్తారు. రచయితకు అవి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి, ఎందుకంటే ఇది అతని స్వంత శైలులు మరియు లక్షణాలను అతనికి ఇవ్వడానికి అనుమతిస్తుంది. వచనానికి కవిత సౌందర్యాన్ని ఇస్తుంది. మరి కవితలోని రకాలు చూద్దాం. పద్యం కాగితం లేదా ఇతర ఉపరితలంపై సిరా లేదా కార్బన్ను ఒక మూలకంగా ఉపయోగించే భావాలను వ్యక్తపరిచే మార్గం. కవితల్లో రకాలట చూడండి, ఈ విధంగా ఉంటుంది. పద్యం కవితం లేదా ఇతర ఉపరితలంపై సిరా లేదా కార్బన్ ఒక మూలంగా ఉపయోగించి వాటి భావాలను వ్యక్తపరిచే మార్గం. ఈ కోణంలో అనేక రకాల కవితలు ఉన్నాయట. వాటిలో మన దగ్గర ఉన్నవి చాలా మనం చూడొచ్చు. సోనెట్ ఇది 14 హ్యాండ్ సైలబుల్స్ పద్యాలను క్లాసిక్ పద్ధతిలో నిర్మించింది. సాధారణంగా 4 చరణాలు 4 పద్యాలలో 2 మరియు 3 పద్యాలలో 2గా విభజించబడుతుంది. ఫెడెరికో గార్సియా లోర్కా రాసిన నోచే డెల్ అమోర్ నిద్రలేమి అనే ప్రేమ కవిత సోనెట్కు ఉదాహరణ అంట. ఆ కవితను చూసి చూడండి అమ్మ ఒకసారి. ఏ కవిత అంట అది? ఫెడెరికో గార్సియా లోర్కా రాసిన నోచే డెల్ అమోర్ నిద్రలేమి అనే ప్రేమ కవిత సోనెట్కు ఉదాహరణ. మరి మూడవది, ఇది 3 పంక్తుల పద్యాల ద్వారా ఏర్పడిన చరణం. దీని ప్రాస మొదటి మరియు 3వ మధ్య ఉంటుందట. 3 పంక్తుల పద్యాల ద్వారా ఏర్పడిన చరణం. దీని ప్రాస మొదటి మరియు 3వ మధ్య ఇది ఉంటుంది. అవి సాధారణంగా 11 అక్షరాలు పొడవైన కవితలను రూపొందించడానికి అనేక త్రిపాదిలను ఉపయోగిస్తున్నప్పుడు దీనిని చైల్డ్ ట్రిపుల్ అని పిలుస్తారు. ప్రారంభంలో ఉచితంగా మిగిలి ఉన్న పద్యం కింద త్రిపాదితలో ప్రాస చేయడానికి ఉపయోగించబడుతుంది. త్రిపాది యొక్క ఉదాహరణ. నెక్స్ట్ చూద్దాం. త్రిపాది యొక్క ఉదాహరణ. మీ నీచమైన భూ సంబంధమైన ఆత్మ యొక్క ముసుగును కప్పి ఉంచే బంగారు పట్టు మరియు రంగులతో మీరు ఉత్సాహంతో ఉన్నారు. రచయిత ఫ్రాన్సిస్కో డి అల్డానా. నెక్స్ట్ శృంగారం లెవెల్లో పద్యాలు ఏ విధంగా ఉంటాయి? ఈ సాంప్రదాయిక కవిత కూర్పు 8 అక్షరాల సమితి ద్వారా సమాన శ్లోకాలతో ఒక శబ్ద ప్రాసతో ఏర్పడుతుంది మరియు బేసి వాటిని వదులుగా ఉంటాయట. వాటి మధ్యలో బేసి అనేది ప్రాస అనేది సమాన అక్షరాలతో కలిసి ఉంటుందంట. పదవ, అవి 8 అక్షరాల యొక్క 10 శ్లోకాలతో ఏర్పడిన హల్లు ప్రాస యొక్క చరణాలు. ఇవి వేరువేరు పద్ధతులు. వాటి నిర్మాణం మరియు ప్రాసల కలయిక ప్రకారం ఇటాలియన్, స్పెయిన్ మరియు ఫ్రెంచ్ ఉన్నాయి. లాటిన్ అమెరికన్ మరియు స్పానిష్ సాహిత్యం ఎక్కువ ఉపయోగించే స్పెయిన్ ఓడు. ఇది హల్లు మరియు ఉచిత వంటి వివిధ మార్గాల్లో ప్రాస చేయగల సాహిత్య వచనం. సాహిత్య పద్యం ద్వారా భావాలను వ్యక్తపరచడం దీని ప్రధాన విధి. దీనిని వివిధ మార్గాల్లో మరియు స్వరాల్లో అభివృద్ధి చేయవచ్చు. ఏ రకమైన విషయానికైనా చికిత్స చేయవచ్చు మరియు సాధారణంగా చరణాలుగా విభజించబడతాయి. ఇంకోటి ఆక్రోస్టిక్. ఈ పద్యాలు ఒక పద్యం యొక్క అనుబంధం ద్వారా ఏర్పడతాయి. అనగా ప్రతి పద్యం ఏర్పడిన మొదటి అక్షరంతో మొదలవుతుందంట. ఉదాహరణకు ఎల్ బ్యాచిల్లర్ మొదటి అక్షరంతో ఏర్పడుతుందంట. నెక్స్ట్ ఆక్రోస్టిక్. ఈ పద్యాలు ఒక పదం యొక్క అనుబంధం ద్వారా ఏర్పడతాయి. అనగా ప్రతి పదం ఏర్పడిన మొదటి అక్షరంతో మొదలవుతుంది. ఉదాహరణకు ఎల్ బ్యాచిలర్. చూద్దాం. నిశ్శబ్దం కవచాలు మరియు వికృతమైన నాలుకలలో తెలివి లేకపోవడం. దీనికి విరుద్ధంగా ఉన్న బ్లౌజోన్ తన అనుభూతిని ప్రచురిస్తాడు. అతను చాలా అనుభూతిని చెందకుండా చాలా మాట్లాడతాడు. మైదానంలో రూమింగ్ ఆపివేసే చీమలాగే లాక్టోస్ అనే రెక్కలతో ఉంటుంది. దానిని ఎత్తుకు తీసుకెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ ఆనందించే
గ్రహాంతర మరియు వింత ఎర ఎప్పటికో ఎగురుతున్న పక్షులతో తయారు చేయబడింది. ఏమన్నాడు చూడండి, ఈ పద్యాలు ఒక పదం యొక్క అనుబంధం ద్వారా ఏర్పడతాయి. అనగా ప్రతి పదం ఏర్పడిన మొదటి అక్షరంతో మొదలవుతుంది. ప్రతి పదం ఏర్పడిన మొదటి అక్షరంతో ఏర్పడుతుందంట. కాలిగ్రామ్ అవి కవితలు, గద్యం మరియు ప్రాస పాటల రూపంలో తమను తాము వ్యక్తీకరించడంతో పాటు పాఠకుడికి చొచ్చుకుపోయే ప్రయత్నం, కవితల చిత్రాలను సృష్టించడం. అంటే ఈ పద్యాలలోకి కాలిగ్రామ్ అంటే పాఠకుడు ఎలా ఉంటాడు, ఏదైతే పాత్రను మనకు రచయిత చూపిస్తున్నాడో ఆ పాత్రలో తను లీనమైపోతాడు, ఆ పాత్రని తనుగా భావించి చదువుకుంటూ పోతాడంట ఈ కాలిగ్రామ్ పద్ధతిలో. అంటే ఏ పద్యం అయితే మనకు చూడడానికి, వినడానికి, చదవడానికి ఆసక్తికరంగా ఉందో అట్లాంటి పద్యాల్లో ఈ కాలిగ్రామ్లో ఉపయోగించడం జరుగుతుంది. కాలిగ్రామ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అన్నట్టు. అవి కవితలు, గద్య, ప్రాస పాటల రూపంలో తమను తాము వ్యక్తీకరించడంతో పాటు పాఠకుడికి చొచ్చుకుపోయే ప్రయత్నం, కవితల చిత్రాలను సృష్టించడం ఇవి రచయిత ఉపయోగించే ఉపాయాలు. ఎక్కడ టైపోగ్రఫీ మరియు కాలిగ్రఫీ టెక్స్ట్ యొక్క కంటెంట్ను సూచిస్తాయో సాహిత్య విద్య యొక్క ప్రారంభంలో పిల్లలకు ఇవి తరచు కవితలుగా ఉపయోగించబడుతున్నాయంట. ఎందుకంటే అవి తమ వంతుగా ప్రశంసలను పొందుతున్నాయట. పదాలు వారు చదువుతున్న వాటికి ప్రతిబింబిస్తున్నాయి. కపులెట్ ఇవి 4 స్ట్రోకులతో కూడిన కవితా రచనలను. అవి సాధారణంగా 8 అక్షరాలు, సరిపంక్తులు, అసోసెన్స్ ప్రాసను మరియు ప్రాస లేని బేసి వాటిని కలిగి ఉంటే వాటిని చరణ రూపం, దాని చరిత్ర అంతటా మార్పులకు గుర్తయింది. ప్రస్తుతం ప్రధాన కళ మాండ్రిక్వియా పద్యాలు, చిన్న కళా పద్యాలు, రాయల్ హార్ట్ పద్యాలు, విరిగిన పాద పద్యాలు మొదలైనవి ఇందులో చూపించడం జరుగుతుంది. ఎక్లోగ్ ఈ రకమైన పద్యం కొన్నిసార్లు నాటకం కోసం స్క్రిప్టుతో సమానంగా ఉంటుందట. ఈ రకమైన కవిత్వం యొక్క విధానాల గొర్రెల కాపరులు మరియు ప్రకృతి పట్ల సంబంధాలు కలిగి ఉంటాయి. అయినప్పటికీ అవి ప్రేమ మరియు భావాలను కూడా సూచించబడతాయట. ఎపిగ్రామ్లు చిన్నవి, వ్యంగ సాహిత్యం కలిగినవట. వ్యంగ్యం అంటే వ్యతిరేకంగా మాట్లాడే పద్యాలు, అట్లాంటి పద సంపద కలిగినది అన్నట్టు. ఇది 11వ శతాబ్దంలో గ్రీన్లో అంకిత భావాలుగా ఉద్భవించింది మరియు సాహిత్య చరిత్ర అంతటా ఇది వివిధ పరివర్తనలకు గురైంది. ఎర్నెస్టో కార్డినల్ యొక్క కథలు బాగా తెలిసినవి అయినప్పటికీ వివిధ రచయితలు ఈ రకమైన కవితలను పండిస్తూనే ఉన్నారంట. చిన్న ప్రేమ కవితల మాదిరిగా ఎపిగ్రామ్లు సాధారణంగా చీకటి హాస్యస్వరాన్ని కలిగి ఉంటాయి. చీకటి హాస్య స్వరాన్ని కలిగి ఉంటాయి. దీని యొక్క అతి ముఖ్యమైన లక్షణం వ్యంగ మరియు వ్యంగ్య శైలి. అంటే వ్యతిరేక దిశలో ఇవి కొనసాగుతూ ఉంటాయి అన్నట్టు. ఎపిటాఫ్ ఈ సాహిత్య రచన అంటే ఏ పద్ధతిలో పద్యానికి ఆ పద్ధతిలో మనకు ఇక్కడ పేరు పెట్టడం జరిగిందమ్మా. మీరు ఏంటో ఈ పేర్లన్నీ మాకు తెలియదని చెప్పేసి టెన్షన్ పడకూడదు. ఒకసారి చదువుతుంటే మీకు అర్థమైపోతుంది. ఈ సాహిత్య రచన మరణించిన వారిని వారి సమాధులలో గౌరవించడానికి ఉపయోగిస్తారు. ఎపిటాఫ్ అంటే చనిపోయిన వారిని పొగుడుతూ ఉంటారు చూడండి. అప్పుడు ఈ సాహిత్యాన్ని అంటే ఈ టైప్లో ఎపిటాఫ్ అనే ఈ పద్ధతిలో సాహిత్యాన్ని ఉపయోగించి పద్యాలను రచించడం జరుగుతుంది. అవి సాధారణంగా సమాధి రాళ్ళపై వ్రాయబడతాయంట. చాలామంది రచయితలు తమ చివరి పదాలను అద్భుతమైన గ్రంథాలలో రాశారు. చూద్దాం. మార్క్విస్ డిసేడ్ నేను ఇక జీవించకపోతే నాకు
సమయం లేకపోవడమే దీనికి కారణం అంటూ మార్క్విస్ డిసేడ్ అనే తన సమాధి పైన రాసుకున్న సమాధి రాళ్ళపైన దాన్ని ఎపిటాఫ్ అంటారు. ఈ విధంగా రాయడాన్ని. విలియం షేక్స్పియర్ ఏం రాసుకున్నది చూద్దాం. మంచి మిత్రుడు యేసు చేత ఇక్కడ దుమ్ము తవ్వకుండా ఉండండి. మంచి మిత్రుడు యేసు చేత ఇక్కడ దుమ్ము తవ్వకుండా ఉండండి. ఈ రాళ్ళను గౌరవించే వ్యక్తి ధన్యుడు, మరియు నా ఎముకలను తొలగించేవాడు శపించబడ్డాడు. అర్థమైందా? అంటే ఏ మంచి మిత్రుడుగా ఉండాలంట యేసు చేత గొప్పవాడు అనిపించుకోవాలి. అంటే దేవుని చేత మెప్పించబడాలి. ఇక్కడ దుమ్ము తవ్వకుండా ఉండండి. ఆ సమాధి దగ్గర దుమ్ము తవ్వకుండా దాన్ని తండకుండా గౌరవించాలి. వాడు ధన్యుడట. ఒకవేళ తన ఎముకలను ఆ సమాధిని అక్కడి నుంచి తవ్వేసి ఎముకలను తీసివేసి అక్కడ ఏదైనా కట్టడం చేస్తే వాళ్ళందరూ శపించబడతారంట. నెక్స్ట్ గీతం. ఇప్పుడు మనం తెలుగులోకి వచ్చినాం. కొంచెం ఇప్పటివరకు ఇంగ్లీష్ పదాలతో సతమతం అయ్యాం కదా. నెక్స్ట్ గీతం అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది సంగీత లేదా కవితా కూర్పు. ఇక్కడ అసాధారణమైన పాత్రలు, దేశాలు, విషయాలు లేదా సంఘటనలు ప్రశ్నించబడతాయి. ఈ గీతం అనే ఈ పద్ధతిలో కవితా కూర్పులు, విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనను ఒక పాటలాగా రాసి రచయిత మనకు చూపిస్తాడు. కొన్ని సందర్భాల్లో వారు విజయాన్ని జరుపుకోవడానికి అంకిత భావంతో ఆనందం లేదా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తారు. సంతోషంతోనైనా బాధతో అయినా కానీ ఎట్లాంటి భావాలు ఉన్నా, ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నా కానీ మనసులో నుంచి వ్యక్తపరచబడేది గీతం పద్ధతి అన్నట్టు. అంటే పాట రూపంలో. శ్లోకాలను కూడా చదవచ్చు, మరి సంగీతంతో కూడి ఉంటుందట. శ్లోకాలను కూడా చదవచ్చు. ఈ పద్ధతి ఎలా ఉందట? సంగీతంతో కూడి ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ చేసే పద్ధతిలో కూడా ఈ పద్య రచన ఉంటుంది అని అర్థం. ఇది వినేవారిలో ఉద్గారాలను మరియు భావాలను మేల్కొల్పుతుంది కదా. ఏ పాట పాడినా కానీ అది మనం ఊహించుకొని కాలు చేతులు ఆడకుండానే డ్యాన్సులు చేసేస్తూ ఉంటాం కదా, ఆ పద్ధతి అన్నమాట ఇది. అనేక రకాల శ్లోకాలు ఉన్నాయి, వాటిలో మనకు ఉన్నాయి. అనేక రకాల శ్లోకాలు ఇందులో ఉన్నాయట, వాటిలో మనకు ఉన్నాయంట. అవి జాతీయ గీతాలు, మతపరమైన శ్లోకాలు, యుద్ధ శ్లోకాలు, క్రీడ గీతాలు, పాఠశాల శ్లోకాలు, రాజకీయ శ్లోకాలు. ఉదాహరణకి ఇవి. హైకు, ఇది ఇంకా పెద్ద టాపిక్ ఉంది. మినీ కవితల్లో ఈ హైకు, నానీలు అనేవి వస్తాయమ్మా. అది ఇంకా సపరేట్ టాపిక్ ఉంది. ఇక్కడ చిన్నగా ఇచ్చింది చూద్దాం. ఇది ఒక రకమైన చిన్న జపనీస్ కవిత్వం అంట. ఈ క్షణం ఏర్పడే భావోద్వేగాలు, ఆశ్చర్యం, భావాలు మరియు ప్రకృతితో ఉన్న సంబంధం ఏ విధంగా అయితే ఉందో అది అన్నీ 5 మరియు 7 అక్షరాల పద్యాలతో రూపొందించబడతాయట. జపనీయులకు ఈ కవిత్వం ధైర్యం, ప్రతిఘటన మరియు ధైర్యంతో కలిసి ఆత్మను భరించే శక్తి కలిగిన సాంప్రదాయం అంట ఈ హైకు అనేది. ఇది పాఠకులపై విముక్తి మరియు ఉత్ప్రేరక ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన మానసిక సాధనంగా ఉపయోగపడుతుంది. కవిత, గద్య రూపంలో కవిత ఈ విధంగా ఉంటుంది చూద్దాం. ఇది గద్యంలో వ్రాయడం ద్వారా కవితకు భిన్నంగా ఉండే ఒక లిరికల్ వర్క్. ఇది కథ మరియు కథల నుండి విభిన్నంగా ఉంటుంది, ఎందుకంటే ఇది వాస్తవాలను వివరించదు కానీ భావాలను తెలియజేస్తుంది. ఎలా ఉంటుందట? అసలు అక్కడ ఏం జరుగుతుందో వాస్తవం ఇది చూపించకపోయినా అందులోని భావాన్ని మనకు ఇది అందిస్తుందట, కానీ భావాలను తెలియజేస్తుంది. ఈ రకమైన గద్యం ద్వారా రచయిత తనకు అనిపించే వాటిని వ్యక్తీకరించగలడు. పద్యాలు రాయడం మనకు రాకుంటే ఏం చేస్తాము? దాన్ని వచన కవిత్వంలో, అంటే ఇప్పుడు చిన్న 2-3 లైన్లు రాసినా కానీ అది వచన కవిత అంటారు. పద్య రూపంలో కాకుండా మామూలుగా రాయడం అన్నట్టు, స్టోరీల రూపంలో.
ఈ రకమైన గద్యం ద్వారా రచయిత తనకు అనిపించే వాటిని మొత్తాన్ని వ్యక్తీకరించగలుగుతాడు. మనకి ఏదైతే భావం మనసులో అనిపిస్తుందో ఆ భావాన్ని మొత్తంగా రచయిత చూపించగలుగుతాడు. ఎందుకంటే అతను కవిత యొక్క ప్రాథమిక అంశాలు లిరికల్ వైఖరి, లిరికల్ స్పీకర్, ఆబ్జెక్టివ్ మరియు థీమ్ వంటివి కలిగి ఉన్నాడు కాబట్టి, అంటే స్టోరీకి తెలుసు అది ఏ విధంగా ప్రదర్శిస్తే ప్రజలకు, వినే వాళ్ళకు, చదివే వాళ్ళకు అర్థమవుతుందో తెలుసు కాబట్టి రచయిత తను అనుకున్న రీతిలో ఈ కవిత గద్య రూపంలో పద్యాలను మనకు రాసి చూపించగలడు. కానీ అధికారిక అంశాలు ఇందులో ఉండవు. గాబ్రియేలా మిస్ట్రాల్ కవితలకు ఇది ఉదాహరణ. గ్రెగ్యూరియస్ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పద్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. గ్రెగ్యూరియస్ ఇది రామోన్ గోమెష్ డిలా సెర్నా చేత సృష్టించబడిన కవితా శైలి. అవి సూక్ష్మ చిత్రంతో సారూప్యత కలిగిన చిన్న గ్రంథాలు. ఒకే పంక్తి ద్వారా ఇవన్నీ ఏర్పడతాయట. ఇక్కడ అవి అసలు మరియు పదునైన రీతిలో వ్యక్తీకరించబడతాయి. హాస్యం, తాత్విక, సాహిత్య మరియు ఆచరణాత్మక ఆలోచనలు ఇందులో ఉంటాయి. హాస్యం ఉంటుందంట, తాత్వికత ఉంటుందట, తాత్విక భావం, ఆధ్యాత్మికత, సాహిత్యం ఉంటుంది. ఇంకా ఏదైతే మనం ఆచరిస్తామో అలాంటి ఆలోచనలన్నీ ఇందులో చెప్పబడతాయి. చెప్పడం ఏ విధంగా చెప్తావు? ఇది జనాదరణ పొందిన సంస్కృతి. చెప్పడం ద్వారా పద్యాలను ప్రజలకు అందించడం. మరి ఈ సంస్కృతి యొక్క చిన్న పదబంధం లేదా సామెత ఇది జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బోధన లేదా సలహాలను తెలియజేస్తుంది. రచయిత ఆండ్రెస్ ఎనోస్ట్రోసా ప్రకారం ఈ సామెత కొన్ని పరిస్థితులలో కళ్ళు తెరవడానికి ఉపయోగపడుతుంది మరియు మానవుల్లో చాలా సంవత్సరాలుగా పేరుకుపోయిన జ్ఞానం యొక్క సారాంశం ఇది. ఏంటిది? అది చెప్పడం. ఓకే, దేశంలోని మధ్య ప్రాంతాల్లో నివసించే మెక్సికోలో 1.5 మిలియన్ల మంది, అంటే 1.5 మిలియన్ల మంది మాట్లాడే ఉటో ఆబ్జెక్ట్ భాషను నాహు ఆర్ట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పడం చాలా ముఖ్యం. నాహు ఆర్ట్లోనే ఈ కవితలన్నీ పువ్వు మరియు పాట అని పిలిచారంట. ఎందుకంటే ఇది ప్రపంచం హృదయం మరియు ప్రజల మధ్య కవిత మరియు లక్షణ పాటలు. నెక్స్ట్, కవితల ఉదాహరణలు. ప్రజలు మరియు పరిస్థితులచే ప్రేరణ పొందిన చిన్న లేదా పొడవైన కవితల యొక్క విభిన్న శైలులు ఇందులో ఉంటాయి. స్నేహ కవితలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మిత్రులు నాకు ఎప్పుడూ ఉంటారు, కానీ ఇలాంటి స్నేహితులు నేను ఎప్పటికీ మర్చిపోను. ఇవన్నీ మనకు తెలిసినవే కదా. అమ్మకు కవితలు ఎలా రాస్తారు చూడండి. ఆత్మ తల్లి, ప్రియమైన తల్లి, అవి నీ పుట్టినరోజులు నేను పాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమతో నిండిన నా ఆత్మ చాలా చిన్నది అయినప్పటికీ అది నాకు ఇచ్చిన జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోదు. మరి స్నేహితురాలి కోసం రాసే కవితలు. నేను నిన్ను మిస్ అయితే మీకోసం ఎలా చూడకూడదు. మీకోసం నేను ఎలా చూడకూడదు. నేను మీ గురించి ఆలోచిస్తే మీకు ఎలా రాయకూడదు. నేను మీతో కలలు కంటున్నది కాదు. నేను ఇక్కడ నాతో ఉంటే నిన్ను ఎలా ప్రేమించకూడదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడండి, శృంగార కవితలు. నేను ఎవరికీ చెందను, నీకు మాత్రమే నా ఎముకలు బూడిదగా మారిన గుండె కొట్టుకునే వరకు నేను ఎవరికి చెందను. అంటే ఈ కవితలు మామూలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ అందులో పద సంపద చూడండి. ఏ బంధానికి, ఏ భావానికి ఆ పద సంపద ఇక్కడ వాడడం జరుగుతుంది. అంతే తప్ప అన్నీ గుడ్డిలో మిల్లలాగా రాసుకుంటూ వెళ్ళడం కాదు. ఒక భావానికి తగ్గట్టు అక్కడ పద సంపద ఉపయోగించి రాసే పద్ధతిని, అట్లా అంటే ఏ భావానికి చెందిన పద్యాన్ని ఆ భావంతో ఆ పేరు పెట్టి ఇప్పటి వరకు మనం చదువుకున్న పేర్లన్నీ ఆ పద్యాల యొక్క పేర్లే, ఆ పద్ధతుల యొక్క పేర్లు ఇవన్నీ. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పద్యం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటియో చూద్దాం. అసలు పద్యం అంటే ఏంది?
ఇది సాహిత్య కూర్పు. దీని ద్వారా రచయితలు తమను తాము పూర్తిగా వ్యక్తీకరించగలరు. ఇది ఎందుకు పూర్తిగా వ్యక్తీకరించగలరు అని చెప్తున్నాము? ఇంతకుముందు మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. ఏంటిది? ఒక్క రచయిత తను రచన చేస్తున్నాడంటే, ఒక కవిత రాస్తున్న, ఒక పద్యం రాస్తున్నాడంటే తను ఏదైతే భావాన్ని, ఏదైతే పరిస్థితిని, ఈ సంఘంలో జరిగే ప్రతి సంఘటన తను అనుభవించి, తను చూసి తెలుసుకొని పూర్తిగా దాన్ని అవగాహన చేసుకొని ఆ భావాన్ని వ్యక్తీకరించడమే పద్యరచన. అతను ఏదైతే భావాన్ని అనుభవించి మనకు అందులోని మంచిని అందిస్తున్నాడు, చెడును తీసివేయండి అని చెప్తున్నాడు. ఆ భావాల వ్యక్తీకరణే ఈ పద్యరచన. పూర్తిగా అంటే ఏదైతే తన భావం అనుకుంటా అది పూర్తిగా తప్పకుండా మనకు చెప్తాడు, ఎక్కడ అది దాచిపెట్టాడు. ఇది సాధారణంగా మీ భావాలను వ్యక్తీకరించడానికి శృంగార స్థాయిలో జరుగుతుంది, కానీ ఇది విభిన్న శైలులను కూడా విస్తరిస్తుంది. అట్లా విభిన్న శైలులకు పెట్టిన పేర్లే ఇప్పటి వరకు మనం చదువుకున్నవి. విభిన్న శైలులు అంటే విభిన్న రీతులు, విభిన్న పద్ధతుల్లో ఈ పద్యాలను రచించడం. ఆ పద్యం అంటే ఏంది అసలు? ఈ పద్యం వ్యక్తీకరణ పద్ధతి. ఈ పద్యం వ్యక్తీకరణ పద్ధతి. ఇది మధ్యయుగ కాలం నుండి ఉపయోగించబడుతుందంటమ్మా. మరియు శ్రావ్యమైన పాటలను కూడా ఇది కలిగి ఉంటుంది. ఉదాహరణకు పాటల వంటివి చాలా మనకు తెలుసు. పద్యంలో ఒక రౌండ్ అంటారు. ఏందది? ఇది కేవలం స్వరకూర్పు. ఇది మాత్రమే చిన్నది. సామరస్యాన్ని కొనసాగించడానికి అన్ని స్వరాలు ఒకే శ్రావ్యత మరియు ఒకే కిలో పాడటం, ఒకే యాసలో పాడటం ప్రారంభిస్తాయి. కవితలు అంటే ఏమిటి అసలు? సంబంధం లేని సాధారణ ప్రాసను కలిగి ఉన్న చరణాలు మరియు శ్లోకాలు. పద్యం ఎలా రాయాలి? ఇది సృజనాత్మకత, సహనం, విభిన్న నిఘంటు పదాల పరిజ్ఞానం మరియు చాలా వృత్తిని తీసుకుంటాయి. అసలు పద్యం ఎలా రాస్తాం మరి చెప్పండి? సృజనాత్మకత, రాసే గుణం ఉండాలి, రాసే ఆలోచన మనలో ఉండాలి. ఫస్ట్ క్రియేటివిటీ. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ మనలో ఉంటే పద్యాన్ని కాదు నువ్వు గ్రంథాలనే రాసిస్తావు. సహనం ఉండాలి, ఏదైనా భరించే శక్తి మనకు ఉండాలి. విభిన్న నిఘంటువు, మంచి మంచి బుక్స్ చదువుతూ ఉండాలి. పదాల పరిజ్ఞానం. ఈ పద్యం ఒక చిన్న కవిత రాయాలన్నా కానీ మనము పద సంపద పెంచుకోవాలి. ఆ పద సంపద పెంచుకున్నప్పుడే ఒక కవిత అయినా రాస్తాము, ఒక బుక్ అయినా రాస్తాము. అట్లా రోజు రోజుకు మన పద సంపద ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడే మనము మనలోని క్రియేటివిటీని బయటపెట్టడం జరుగుతుంది. మరియు చాలా వీటిని వృత్తిగా కూడా భావించి మనం ముందు మన జీవితంలో ముందు దీన్ని వృత్తిలాగా కూడా భావించి మనం చేస్తూ ఉండొచ్చు కూడా. తెలుగు పద్యం అంటే ఏంది ఇప్పుడు తెలుసు. తెలుగు వాళ్ళకి తెలుగు పద్యం అంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం ఏముంది కదా అని దీర్ఘం తీస్తున్నారా? కానీ అందులో ఏముందో చూద్దాం. నిజమే, కానీ పద్యమన్న పదానికి కాలక్రమంలో నానా అర్థాలు ఏర్పడ్డాయి. మరి ఏ విధంగా అవి నానా అర్థాలుగా ఏర్పడ్డాయి? కాబట్టి స్పష్టత కోసం ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది. కొందరు పద్యమన్న పదాన్ని కవిత్వానికి పర్యాపదంగా ఉపయోగిస్తున్నారు. కవిత్వానికి పర్యాయపదం అనుకుంటున్నారు. కానీ ఛందోబద్ధమైన కాకపోయినా కానీ కవితా ఖండికని పద్యం అంటూ ఉంటున్నారట. కానీ నా నిర్వచనం అది కాదు అని ఇక్కడ రచయిత చెప్తున్నాడు. ఏందట మరి అతని నిర్వచనము? ఛందోబద్ధమైన అక్షర సముదాయం పాదం. ఏందంట? ఛందోబద్ధమైన అక్షర సముదాయం పాదం. అలాంటి పాదాల సమాహారమే పద్యం. ఇది పద్యానికి అసలు నిర్వచనం. పద సముదాయం అని కాకుండా అక్షర సముదాయం అని ఎందుకన్నారో తెలుసా? అది తెలుగులో ఒక పదంలో కొంత భాగంగా ఒక పాదంలోని మరికొంత రెండవ పాదంలో ఉండే అవకాశాన్నే ఈ పద్యం అంటారు. ఉదాహరణకి ఒక పద్యం చూద్దామా? శ్రీ రఘురామ చారు తులసీ దళదామ శమ క్షమాది శృంగార గుణాభిరామ త్రిజ గన్నుత శౌర్య రామాలాలామ దు
దుద్వార కబంధ రాక్షస విరామ జగజ్జనన కల్మషాన్నవోత్తారక నామ భద్రగిరి దాశరథ కరుణాపయోనిధి అంటూ చూడండి. మొదటి పాదంలో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుండే రెండవ పాదాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అంటే మొదటి పాదానికి రెండవ పాదానికి తప్పకుండా సంబంధం ఉంటుంది. ఆ అక్షరాల కూర్పే ఇది అన్నట్టు. అంటే చూడండి ఇక్కడ ఉంది సముదాయం. ఎందుకన్నానంటే తెలుగులో ఒక పదంలో కొంత భాగం ఒక పాదంలో, మరికొంత భాగం రెండో పాదంలో ఉంటుంది. చూడండి, క్షామాది శృంగార ఒక పదంలోని కొంత భాగమేమో ఒక పాదంలో మొదటి పాదంలో ఉంది, శృమ్ అని. ఘార అనేది రెండో పాదంలో ఉంది. అలాగే దుద్వార కబంధ అని చెప్పేసి పదం. దుద్వార అంటే దు ఏమో రెండో పాదంలో, ద్వార అనేది మూడో పాదంలో. అంటే ఒక పదంలోని మొదటి భాగం ఒక పాదంలో, రెండో భాగం ఇంకో భాగంలో ఉంటుంది. ఇందులో ఏ పాదం తీసుకున్నా కానీ చివరి పదం ఎలా ఉంటుంది? కొంత భాగమే ఆ పాదంలో ఉండి మిగతా భాగం రెండో పాదంలోకి వెళ్తుంది. అయితే ఈ నిర్వచనంలో ఒక చిన్న చిక్కుందో ఏందో చూద్దాం. తానా 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 తానాన తానాన తన్నానానాన తానానానాన తన్నానానాన అంటే పై ఛందోబద్ధమైన పాదాల సమాహారమే కానీ పద్యం కాదు. ఇది పద్యమా? అది మ్యూజిక్లోని లయల శృతిల రాగాల పల్లకి అది, కానీ దాన్ని పద్యం అన్నారు. దానికి అర్థం లేదు కాబట్టి అందువల్ల పద్యాన్ని నిర్వచించవచ్చు. ఛందోబద్ధమైన అక్షరాల సమాహారమే పాదం, పదాల అర్థవంతమైన సమాహారం పద్యం. అమ్మయ్య, ఒక పెద్ద పని అయిపోయింది అనుకుంటున్నారా? ఏమిటో ఛందోబద్ధమైంది అంటే ఏమిటో అమ్మో చూద్దాం. ఛందోబద్ధమైన అక్షరాల సమాహారమే పాదం, పాదాల అర్థవంతమైన సమాహారమే పద్యం. ఛందోబద్ధమైన అంటే ఏమిటా? పెద్ద పని ఇప్పుడే మొదలైంది చూడండి ఒకసారి. దాని గురించి మరొకసారి మాట్లాడుకుందాం. మొదట్లో మీకు చెప్పాను చూడండి, ఇవన్నీ పద్య విశేషాలు. అసలు పద్యము ఏ విధంగా రాస్తాం? ఇట్లాంటి పద్యాలను 3 రకాలుగా విభజించి వృత్తాలు, జాతులు, ఉపజాతులు అంటూ విభజించి 3 రకాలుగా చేసి వాటిని అందులో వృత్త పద్యాలు ఏ విధంగా ఉంటాయి, జాతులు ఏ విధంగా ఉంటాయి, ఉపజాతులు ఏ విధంగా ఉంటాయని ముందుగా తెలుసుకున్నాం మనం. తర్వాత వాటిని ఏ విధంగా ఎప్పుడు ఎవరు రచించారు అనేది కూడా మనం అన్నీ చూసినాం. ఇది అసలు పద్యం అంటే ఏంది, పద్యాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం, ఎన్ని రకాలుగా దాన్ని విభజించి చూపిస్తాం అనేది, ఏ పద్ధతిలో పాడితే దానికి ఆ పేరు వచ్చింది అనేది ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో దీన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఓకే అమ్మ. ఇంకోటి చూద్దాం, ఉండండి. సరే, ఇది ఒకసారి చూద్దాము. వినండి మళ్ళొకసారి. పద్యము తెలుగు కవిత రచనలో ఒక విధానం అమ్మ. పూర్వం తెలుగులో సాహిత్య రచన దాదాపుగా అంతా పద్య రూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. వైజ్ఞానిక రచనలు, గణిత రచనలు, సాహిత్యపరమైన రచనలు మొదలుకొని అనేకమైన విధానాలైన రచనలు కూడా ఈ పద్యాల్లో ఉండేవి.
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావచ్చు, జాతులు కావచ్చు, ఉపజాతులు కావచ్చు. అందులో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం ఇవన్నీ ఉంటాయి. మొదలున్నవి కందము, ఉత్సాహ, ద్విపద, తర్వుజ ఇవన్నీ ఏంటి జాతులు. సీసము, తేటగితి, ఆటవిలిది ఇవి ఉపజాతులు. ఉపజాతుల్లో 3 పద్యాలు మాత్రమే ఉంటాయి. సీసము, తేటగితి, ఆటవిలిది. 848 నాటి పాండురంగని అద్దంకి శాసనంలో ఒక తర్వోజ పద్యం తర్వాత కొంత వచనము ఇక్కడ మొదలయ్యడం జరిగింది. 934 నాటి యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో 5 సీస పద్యాలు ఉన్నాయి. మరి 1000 ప్రాంతం నాటిదని చెప్పబడుతున్న మిరియాల కామసాని గూడూరు శాసనంలో 3 చంపకమాలలు, 2 ఉత్పలమాలలు ఉన్నాయి. మరి వీటి ఆధారంగా చూస్తే నన్నయ్యకు ముందే పద్య సాహిత్యం ఉంది అని మనకు తెలుస్తుంది. అవునా? లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవి లభించలేవట. మరి నన్నయ్యకు ముందు పద్యాలు ఉన్నవి. మనము అప్పుడు మొత్తము వాగ్రూపంలో అప్పటి సాహిత్యం ఉందని మనకు ఇంతకుముందు సెమిస్టర్లో మనము చదువుకున్నాం. వాగ్రూపంలో అంటే నోటి ద్వారా మాత్రమే. కానీ పద్యాలు ఎప్పటి నుంచి ఉన్నాయని మనకు తెలుసు గ్రంథాల ద్వారా, నన్నయ్య 11వ శతాబ్దం నుంచి. కానీ ఈ శాసనాల ఆధారంగా చూస్తే మాత్రం నన్నయ్య కన్నా ముందు కూడా పద్య సాహిత్యం ఉందనేది తెలుస్తుంది. ఇది ఉంది అని తెలుస్తుంది, కానీ దానికి నిరూపించడానికి లిఖిత గ్రంథంలో అంటే గ్రంథ రూపంలో ఉన్న ఆధారాలు మాత్రము లేవు. గ్రంథ రూపంలో పద్యాలు రాసినవి ఏవి లేవు. ఎప్పుడు నన్నయ్య కన్నా ముందు కాలం. నన్నయ్య కాలం ఎప్పుడు 11వ శతాబ్దం. మరి నన్నయ్య కన్నా ముందు కాలం 1000 ప్రాంతంలో, 1 నుంచి 1000 వరకు, 1000 సంవత్సరాల వరకు పద్యాలు ఉన్నాయి అని శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ అవి గ్రంథ రూపంలో లేవు, అంటే లిఖిత రూపంలో లేవు. ఇది పద్యం గురించిన పూర్తి వివరణ. ఓకే అమ్మా, ఐఎమ్ లీవ్ ఇట్.